హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్పెషల్ నాటుకోడి పులుసు చేయబోతున్నాను. ముందుగా ఆయిల్ పెట్టుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న నాటుకోడిలో కారము, ధనియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఆ ప్యాన్లో వేసి బాగా వేయించాలి. కొంతసేపు బాగా ఉడికించాలి. ఆ తర్వాత కొంచెం పసుపు జల్లుకోవాలి. ఇందాక ఇప్పుడు మిక్సీలో చూపించేది ఆనియన్, టమాటా, చెక్క, లవంగము, యాలక్కి, సోంపు అన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మాదిరి కుతుకుతాను ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దయచేసి కుక్కర్లో మాత్రం నాటుకోడి పెట్టద్దండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఆ ఉడికేదంతా గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసుకొని మళ్ళీ బాగా కలబెట్టాలి. ఆ మసాలా అంతా బాగా చికెన్కి పట్టించాలి. ఇలా చేసుకుంటే మనకు ఈ నాటుకోడి పులుసు అనేది ఇడ్లీకి, దోశలోకి చాలా బాగుంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఆ నాటుకోడి పులుసులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మనకు మిక్సీలో మిగిలిపోయిన మసాలాలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఆ గ్రేవీలో వేసేసి కలబెట్టాలి బాగా. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రేవీ లాగా చేసుకోవాలి. బాగా ఉడకపెట్టుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయి స్పెషల్ నాటుకోడి పులుసు రెడీ.